హలో హాయ్ అందరికీ. నామినేషన్లో అందరూ వచ్చేసారు. మీ ఈ ఈ ఈ పర్టిక్యులర్ 2 వీక్స్ మాత్రం మీ ఓటు వెరీ క్రూసియల్. మీ తనుజ ఫ్యాన్స్ బీ అలర్ట్, డోంట్ స్ప్లిట్ ద ఓట్స్. ఓటు మాత్రం కంపల్సరీగా వేయండి, తనుజాకే ఓటు వేయండి. ఒక లేడీ విన్నర్ కావాలని ఈ సీజన్లో నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకుంటే నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే వాంటెడ్గా అందరూ టార్గెట్ చేసేది తనుజానే. వాంటెడ్గా తన మిస్టేక్స్ ఉన్నా లేకపోయినా అందరూ టార్గెట్ చేసేది తనుజానే. ఈ వీక్ ఏమన్నా మిస్టేక్ ఉందా తనలో తను ఏ మిస్టేక్ చేయలేదు. కానీ అందరూ హోస్ట్తో సహా అందరూ టార్గెట్ చేసింది ఒక తనుజానే. ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అక్కడ ఎవ్వరు పెద్ద మిస్టేక్స్ ఏం చేయలేదా? అందరు మిస్టేక్ చేశారు. ఇమ్మో గేమ్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు కళ్యాణ్ గేమ్ని ఎక్స్పోజ్ చేయాలి కదా, కన్నింగ్ గ్రూప్ గేమ్ని ఎక్స్పోజ్ చేయాలి కదా. ఎందుకు ఎక్స్పోజ్ చేయలేదు? ఇది తప్పు కాదా? ఓన్లీ అక్కడ తనుజ ఒకటే మీకు దొరికిందా? ఎందుకు తనని ఇలా మెంటల్గా టార్చర్ చేస్తున్నారు? అటు తిప్పి ఇటు తిప్పి తనే తప్పు చేసిందని ఒప్పుకునేలాగా చేశారు. ఎందుకు అలా టార్గెట్ చేస్తున్నారు? రింగ్ ఎవరు దాచారు? రింగు దాచింది తప్పు కాదా? రింగ్ మ్యాటర్ ఎందుకు తీసుకురాలేదు? ఇవన్నీ ఇప్పుడు 4-5 వీక్స్ నుంచి తనని చాలా టార్చర్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాంటెడ్గా చేస్తున్నారు. ఒక అమ్మాయి విన్నర్ అయితే ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. ఆమెకి చాలా ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళని ఎందుకు ఈ షోలో తీసుకున్నారు? ఒక విషయం చెప్పాలంటే బిగ్ బాస్ షో ఓన్లీ తనుజ కోసమే చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆమెని టీఆర్పీ కోసం యూజ్ చేసుకొని ఆమె విన్నర్ కాకూడదంటే ఇది న్యాయమా? న్యాయంగా ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని ఓటు ఎవరికి వేయాలో వేయండి. న్యాయంగా ఓటు వేయండి. ఓట్ ఫర్ తనుజ ఓన్లీ. ద లేడీ సింగం అంటే తనుజానే ఓటు వేయండి. తనుజానే గెలిపించమని నేను అడుగుతున్నాను.